హలో మో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఓరేకి కుర్ రిపోర్టింగ్ ఫ్రమ్ ఐర్లాండ్. దీనమ్మ దేశాలు దాటొచ్చిన ఈ మ్యాథ్స్ నన్ను వదులుతలేమో. పోనీ లైట్ తీసుకుందాం అనుకుంటే ఫెయిల్ అయితే గ్రిఫిత్ కాలేజ్ వాళ్ళు రిటర్న్ టికెట్ వేసేసి ఈదా ఇంటికి వెళ్ళి దింగుతారంటమో. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అందుకే దయ్యాలు దెబ్బలేసుకునే రాత్రి కూడా యాసోల్ మూసుకుని ఎంత ఏకాగ్రతతో చదివినా అస్సలు ఎక్కుతలేమో. ఏం చేసినా నెత్తికి ఎక్కుతలేదని రెడ్ బ్రెస్ట్ పెగ్గులేసి ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఈ లోపు మంది నెత్తికి ఎక్కేసింది, చదువు సంగనాకిపోయింది. ఇక ఎగ్జామ్ పరిస్థితి ఏం చదవకుండా వచ్చిన పెద్ద టెన్షన్ అవ్వలే గానీ ఈ నా కొడుకులు సబ్జెక్ట్ గురించి ఏమేమో డిస్కస్ చేస్తుంటే ఒట్టలు వణికిపోతున్నాయి. 2 hours later. ఇదేం క్వశ్చన్ పేపర్ రా బాబు, శాసనాల గ్రంథం చూసినా సమాధానాలు దొరికేటట్లేదు. అంతేనా గురువు గారు? అవును. అందుకే నాకు అర్థం కాని క్వశ్చన్లు ఇచ్చినందుకు వాడికి అర్థం కాని ఆన్సర్లు రాసి పడి అలా కాదురా ఎరుపు కూడా. ఎగ్జామ్ ఎలాగో దెంగింది మా వీడు స్టూడెంట్ కార్డ్ పైన అన్లిమిటెడ్ బఫే పెడుతున్నా అంటే దెంగి నీకు వచ్చేసిన. సిగ్గుండాలా? కంచెం దగ్గర మంచం దగ్గర సిగ్గు పడద్దు మామ, దొరికింది దొరికినట్టు ఏసి పడి దెంగాల. నీ నోటంటే ఒక్క మంచి మాట కూడా రాదే. ఫస్ట్ వేడి వేడి బిర్యానీ వాయించి పడి దెంగితే ఆహా, అసలు ఆ మజా వేరండి. మళ్ళీ దొరకదో అన్నట్టు లేకిగాన్లాగా ప్లేట్ మొత్తం నింపుకొని ఫుల్ మీల్స్ దెంగి తిని అలా ఒక థమ్స్అప్ తాగితే వెన్నెలైనా చీకటైనా